Hi, hello friends. Welcome back to my channel Lavender Kitchen Telugu Official. ఈ రోజు వచ్చేసి మళ్ళీ నేను ఉసిరికాయలు పట్టుకొచ్చానండి, పెద్ద ఉసిరికాయలు. దీంతో మనం మురబ్బా అని ఉసిరికాయ స్వీట్ చేసుకుందామండి. ఇది నిల్వ ఉండేదన్నమాట. సో తింటుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీనికి ముందుగా నేను వచ్చేసి అది శుభ్రంగా కడిగి ఆరబెట్టి పెట్టుకోవాలి. ఆరబెట్టకుండా పర్లేదు, ఎందుకంటే ఉడకబెడతాం కదా. కడిగి పెట్టుకున్నది అయితే వాటర్ తీసుకున్నాను, దానిపైన బాయిలర్ పెట్టాను నేను. దీనిపైన ఇవి పెట్టి మనం ఉడికించుకోవాలి. అలా చేసి పెట్టుకున్నాం అనుకో, డైలీ ఒకటి తింటే చాలా అండి. గోరు దగ్గర నుంచి బాడీ పెయిన్స్ అన్నీ ప్రతి ఒక్కటి నయం చేసేదన్నమాట ఉసిరికాయ. ఔషధ గుణాలు ఉంటాయి, ఆయుర్వేదంలో బాగా వాడుతారు ఉసిరికాయని. ఇప్పుడు దీన్ని ఆవిరి పైన ఒక 5 to 10 minutes ఉడికిద్దాము. చూడండి, ఇలా ఆవిరి కొంచెం పట్టగానే అన్నీ టర్న్ చేసుకున్నాను నేను. మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కొంచెం బాగా మగ్గాయి, ఇవి కొన్ని మగ్గాలి. 10 minutes పెట్టాలి, కాకపోతే ఎక్కువ మగ్గిస్తే కూడా ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో అన్నీ టర్న్ చేసి మూత పెడుతున్నాను నేను మళ్ళీ. చూడండి, నేను ఆఫ్ చేసేసాను ఆవిరి. మనం ఇలా కుచ్చి చూసుకోవాలి, ఇలా లోపలికి వెళ్తుందంటే సరిపోతుంది అనమాట. ఎక్కువగా ఉడికిచ్చామనుకోండి అప్పుడు వచ్చేసి తొందరగా పాడవుతుంది. ఇంత మగ్గిస్తే సరిపోతుంది, 10 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. దీనికి వచ్చేసేపు పక్కకు పెట్టి చల్లారిన తర్వాత దీనికి ఉసిరికాయలకి మనము కుచ్చాలి, ఫోక్తో కుచ్చుకోవాలి. అందుకే పాకం ఇందులోకి పోయేటట్టు చేసి పెట్టుకోవాలి. పాకి 1/2 kg ఉసిరికాయలు తీసుకోనుకోండి, 1/2 kg షుగర్ తీసుకోవాలి. స్వీట్నెస్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1/2 kg కూడా వేసుకోవచ్చు. ఇంకోటి, దీనికి బదులుగా మీరు బెల్లమైనా వేసుకోవచ్చు అండి. కొంచెం వాటర్ వేస్తాను నేను మునగడానికి, మళ్ళీ అది పాకం షుగర్ మెల్ట్ అవుతుంది, మళ్ళీ ఉసిరికాయల్లో ఉండే జ్యూస్ కూడా ఇందులోకి రిలీజ్ అవుతుంది. ఒక 3 to 4 minutes ఇలా పెడతాను. తర్వాత ఉసిరికాయలు అని ఫోక్తో కుచ్చాలండి. అంటే రసం అందులోకి పోవాలి కదా, మురబ్బా అలా కుచ్చుకోవాలండి. షుగర్ ఆల్రెడీ మరుగుతుంది కొంచెం. నేను ఇవన్నీ ఇందులో వేసేస్తాను ఉసిరికాయలు. అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నాను ఫోక్తో. బాగా కలర్ చేంజ్ కావాలి ఉసిరికాయలు. అలాగే ఇది వచ్చేసి పాకం కూడా కొంచెం తీగలాగా రావాలి. మీరు షుగర్ వద్దనుకుంటే మీరు ఇక్కడ వచ్చేసి మీరు ఏమంటారు బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండి, బెల్లంతోనే చేసుకోవచ్చు. షుగర్ పాకంలో ఈ ఉసిరికాయలు ఉండే వగరు పోయి స్వీట్ అందులోకి వెళ్తుందండి, చాలా బాగుంటుంది. మీరు రోజు ఒకటి తినొచ్చు హ్యాపీగా. దానికి కొంచెం నిమ్మకాయ రసం పెడుతున్నాను. ఇంత దానికి ఒక నిమ్మకాయ రసం ఒక కాయ వేసుకుంటే సరిపోతుందండి. ఆ ఒగరునెస్ పోగొడుతుంది అనమాట నిమ్మకాయ రసము. ఉసిరికాయలో ఒగరు ఉంటుంది కదా, అది పోగొట్టడానికి నిమ్మకాయ రసం వేస్తాం మనం. చూసారా, కొద్దిగా ఉసిరికాయలు కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇంకోటి పాకం మంచిగా అవుతుంది. ఇందులో ఇలాచీ పొడి వేసుకోవాలండి, ఒక 7-8 ఇలాచీలు. అంటారు కదండి, అండ్ యాపిల్ కీప్ అవే డాక్టర్ అంటారు కదా, అలాగే అనమాట. ఉసిరికాయ దానికంటే మేలు చేస్తుంది యాపిల్ కంటే. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా అండి, చేంజ్ అవుతున్నాయి చూడండి ఉసిరికాయలు. లో నుంచి రసము ఈ షుగర్తో మిక్స్ అవుతుంది, ఇలాచీ పొడి, నిమ్మకాయ రసం, కొద్దిగా ఉప్పు వేసాం కదా, అన్ని ఫ్లేవర్స్ పట్టుకుంటాయి అనమాట. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను అండి, నాకు పాకం వచ్చేసింది. చూడండి, ఇదో ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇది ఒక దాంట్లో చల్లారాక గ్లాస్ పాత్రలో, పింగాణి పాత్రలో, ప్లాస్టిక్ డబ్బాలలో వేసి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఉసిరికాయలు చూడండి ఈ మాదిరిగా కలర్ చేంజ్ అయిపోయాయి. పాకం కూడా దగ్గరకు వచ్చేసింది కదా, అంతే. ఆఫ్ చేసేస్తున్నాను, కొద్దిసేపు అయితే సెట్ అయిపోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ టైం.